నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను 12 రాసులకి మనం చెప్పబోతున్నాం. ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం. ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి, ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ యొక్క ఆగస్టు 2024 నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 7.5 శని యొక్క అవసాన దశ. గత 7 సంవత్సరాలుగా పడుతున్నారు కదా, మానసికంగా శారీరకంగా ఎలా పడుతున్నారు, ఆర్థికంగా సామాజికంగా పడుతున్నట్టు అన్నింటికీ ఒక ఉపశమనం చెప్పొచ్చు. ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్న స్థల మార్పిడి అయితే ఖచ్చితంగా ఉందండి మకర రాశి వారికి. మీరు ఉన్న ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం, లేదా చేస్తున్న వృత్తి నుంచి ఇంకో వృత్తికి వెళ్ళడం, లేదా ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం, ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం, ఇది తథ్యం. ఇందులో ఎవరు ఆపలేరు. తిరోగమన శని మీకు అన్ని మేలు చేసుకుంటూ పోతాడు. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. ఈ మకర రాశి వారికి అనుకూలించదు, అనుకూలిస్తుంది మిశ్రమం. జాగ్రత్తగా కూడా ఉండాలి. శుక్ర బుధ గ్రహంతో పాటు 8వ ఇంట్లో ఉంటాడు బుధుడు, 6వ ఇంటికి 9వ ఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు. దేవగురు బృహస్పతి అంగారకుడితో పాటు 5వ ఇంట్లో ఉంటూ 11వ ఇంటిని చూస్తున్నాడు. శుక్రుడు మరియు బుధుడు గ్రహాలు 8వ ఇంట్లో ఉంటారు. శని 2వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు. జీవనం కాస్త అస్తవ్యస్తంగా కనబడుతుందండి ఈ మకర రాశి వారికి. ప్రతి పని అయినట్టే కనబడుతుంది, మళ్ళీ స్టాప్, నిరుత్సాహంగానే ఉంటారు. కెరియర్ హెచ్చుతగ్గులు విపరీతంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రత్యర్థులు మీకోసమే ప్లాన్ చేస్తుంటారు, ఎప్పుడా ఈ మకర రాశి వారిని కొడతామా. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒక అడుగు జాగ్రత్తగా వేయండి. ఒక అడుగు వెనక వేయడం వల్ల మీరేం తగ్గిపోరు. దానివల్ల మీకు చాలా కలిసి వస్తుంది. పై అధికారుల నుంచి ప్రెషర్స్, పనిచేసే చోట మిత్రులతో ప్రెషర్స్, కింద స్థాయి వాళ్ళతోనూ ప్రెషర్స్, అసాంఘిక కార్యక్రమాల్లో దొరికి లీగల్గా ఇష్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. స్థాన చలనం తప్పదు. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి ఉద్యోగంలో నుంచి మార్పు చెందొచ్చు, లేదా ఉద్యోగం కూడా వెళ్ళొచ్చు. ఇలా చెప్తున్నానని బాధపడకండి, జాగ్రత్త పడండి. దానికి ఏ విధమైనటువంటి దారులు ఉన్నాయో అవి మీరు చూసుకోండి. ఆర్థిక పరిస్థితి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందాల్సిన డబ్బులు అందదు మకర రాశి వారికి. ఎందుకంటే శని తిరోగమనంలో కొంచెం అలా క్రష్ చేసి వెళ్తున్నాడు. అన్ని మేలు జరుగుతుంది రానున్న రోజులు. డోంట్ వరీ. ఈ యొక్క నెలనే శాశ్వతం కాదు కదా, ఇంకా ఎంతో ఉన్నాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు, మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ప్లేస్ అవ్వడము, లీగల్ ఇష్యూస్, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే దెబ్బతినడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రేమికులుగా ఉంటారు చూసారా, ఈ ప్రేమికులకి బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అన్నదమ్ములు ప్రజలు అందరితోనూ తగాదాలు ఏదో విధంగా. దానికి కాస్త ఉపశమనం కూడా ఉంది. మాస ద్వితీయంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు అతి కష్టం మీద పరీక్షలు పాస్ అవుతారు. మంచి చక్కటి అవకాశాలు కూడా ఉన్నాయి. జ్ఞాపక శక్తి చాలా చక్కగా ఉంటుంది. నిరుద్యోగులకి ఈ ఒక్క నెల వెయిట్ చేయండి, చక్కటి ఉద్యోగం కూడా మీకు వస్తుంది. మాసం చివర ఆప్తుల నుంచి మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కాస్త మధ్యస్థంగానే ఉందని కూడా చెప్పొచ్చు. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమి ఉండదు. కడుపు సంబంధిత విషయాలే ఉంటాయి. రాజకీయ నాయకుడికి గడ్డు కాలం అండి, చాలా గడ్డు కాలం. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. ఈజీ మనీ ఉంది సరే, ఈజీ మనీని మకర రాశి వారు స్పెక్యులేషన్, ఈజీ మనీని వదిలేయండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి స్ట్రెస్. మీడియా రంగం వారికి కూడా కాస్త మిశ్రమం చెప్పొచ్చు. ప్రభుత్వ రంగమైనటువంటి ఉద్యోగస్తులు ఉంటారు, డాక్టర్స్, వకీల్స్, తర్వాత లెక్చరర్స్, వీళ్ళకి అందరికీ కొంచెం మిశ్రమం అని కూడా చెప్పచ్చు. ఇది కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఆగస్టు 5, 8, 2024 3:21 మధ్యాహ్నం నుండి 8/8/2024 3:15 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. నలుపు లేదా బ్లూ ఎవరి యొక్క ప్రసన్నం కావాలి? శని భగవాన్ యొక్క ప్రసన్నం కావాలి. ఏం చేయాలి? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనీశ్వర. ఆయన్ని ప్రార్థన చేయండి. నీలాంజన సభావాసం. స్వామి శనీశ్వర, మాకు ఇంక ఓపిక లేదయ్యా, మమ్మల్ని కరుణించు,
మేము మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా అలసిపోతున్నాం, మీరు మా పైన దయ ఉంచండి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేసి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి నవగ్రహాలకి శనివారం అవకాశం ఉంటే ఒక 54 ప్రదక్షిణాలు చేయండి. అంటే ప్రదక్షిణ చేసేస్తే తీరిపోతుందా అంటే ఏదైనా డొనేషన్ ఇస్తే తీరదండి. ప్రదక్షిణం శరీరంతో ఒక శ్రమనిస్తే ఆ భగవంతుడు కూడా కాస్త జాలి చూపించే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రయత్నం చేయొచ్చు, అడగొచ్చు. ఎవరికైనా కోపం ఉంది అనుకోండి, సారీ 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 మన సారీ చెప్తే వాళ్ళు తగ్గుతారు కదా, మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి కొట్లాడితే వస్తుందా? కాబట్టి మానవ ప్రయత్నం చెయ్యండి. మకర రాశి మిత్రులారా, తస్మా జాగ్రత్త. ఈ నెల మాత్రం చాలా జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఏ ఒక్క షూరిటీ సంతకాలు కూడా పెట్టకండి. లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త 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 జాగ్రత్త. ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను మకర రాశి మిత్రులారా. ఇంకనూ మీ యొక్క వయస్సు ఎంత ఉంటే అన్ని దీపాలు వెలిగించండి. దేవాలయంలోకి వెళ్ళి మీ కులదైవం ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి ఇక్కడ కనబడుతున్నటువంటి నంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. వస్తూ జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా, ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు 5వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు 10వ ఇంట్లో, తిరోగమన శని 5వ ఇంట్లో, 2వ ఇంట్లో అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు. ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటారు. దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి 2వ ఇంటిని చూస్తుంటాడు మరియు 4వ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు. 4వ ఇంటికి అధిపతి అయినటువంటి శని 5వ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు. శని 11వ ఇంటిని చూస్తుంటాడు. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు 11వ ఇంట్లో ఉంటారు. బుధుడు మరియు శుక్రుడు 5వ ఇంటిని చూస్తారు. రాహు 6వ ఇంట్లో ఉన్నారు. గ్రహాలు ఎన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ, తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి, తప్పదు. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్షుకుంటారు. పేరు ప్రఖ్యాతలు, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఈ నెల తులారాశి మిత్రుల్లో ఎవరైతే ఉన్నారో మీడియా రంగం, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలని చెప్పొచ్చండి. ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 బిజీ, క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చి ఒక మంచి నెల అని కూడా చెప్పొచ్చు. సంతానం, విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా నింపుతున్నాయి. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా మంచి పండుగల వాతావరణంగా ఉంటుంది. కొత్త వ్యవహారాల్లో, బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి. ఆర్థిక పరిస్థితి, ఆదాయంలో మరింత పుంజుకుంటారు. ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు. వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి దిస్ ఇస్ ద రైట్ టైం. తులారాశి మిత్రులారా, ఎన్నో ఏండ్లుగా మీరు ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు కదా. మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు. నూతన వాహనం కొనుక్కునే అవకాశం, భూమి కొనుక్కునే అవకాశం, ఇల్లు కొనుక్కునే అవకాశం, గృహ యోగం, వివాహం కాని వారికి వివాహ అవకాశం, శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది. ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోనవ్వకండి. మీకు మంచి కాలం వచ్చేసింది. గెట్ రెడీ. మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి. మాసం చివరన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి. రాజకీయ నాయకుడికి తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పచ్చు. వివాహం కాని వారికి కూడా చెప్పాము. అదృష్ట సంఖ్య అనేటప్పటికీ 8 మరియు 1 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఆగస్టు 25/8/2024 10:29 రాత్రి నుండి 28/8/2024 3:41 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు కూడా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. లేని పక్షంలో
దేవి సప్తసతి పారాయణం, చండీ పారాయణం చేయించండి. ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది. మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. కరుంగాళి మాలను దర్శనం వేసుకోండి. ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి. ఇది వర్షాకాలం. తులారాశి మిత్రులు, మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల ఆగస్టు నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అర్ధాష్టమ శని తిరోగమనంలో ఉన్నాడు.